మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన సేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మన ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్గమక ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5 వచనములు ఈ విధంగా రాయబడినవి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పన కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నామని గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ సంఘము పట్ల, సమాజము పట్ల ప్రవర్తించే విధానములో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. అంటే మనము ప్రవర్తించే ప్రవర్తన విధానము రాబోయే దినాలలో విశ్వాసుల మీద అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీవు క్రీస్తు యొక్క ప్రేమలో ఎట్టివాడవై ఉండాలో, ఆ విశ్వాసంలో నీవు ఏ విధంగా క్రీస్తుని కలిగి జీవించాలో మరి కుమారుడిగా భావించిన తిమోతికి పౌలు కొన్ని సూచనలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని అంటున్నాడు. అంటే ఏంటి? వాక్యానుసారంగా కాక వాక్య విరోధమైన బోధలు, అంటే దేవుని మాటలను చెబుతూ దేవునికి సంబంధించిన వాక్య సంబంధమైనవి కాక తమ సొంత ఆలోచనల చేత, జ్ఞానము చేత మాట్లాడు మనుషులను బట్టి అక్కడ పౌలు ఉద్దేశిస్తున్నాడు. ఏమని? సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను అంటున్నాడు. కల్పనా కథలు అంటే ప్రజలను బట్టి, మనుషులను బట్టి వారిని ఆకర్షించే రీతిగా మాటలు మాట్లాడుతూ వారి మధ్య అనేకమైన సంగతులను చెప్తూ ఏమంటున్నాడు? మితములేని వంశావళులు అంటున్నాడు. అంటే వారంతటగా వారు ఏదైతే ఆలోచన కలిగి ఉంటున్నారో ఆ ఆలోచననే వారు వ్యక్తపరుస్తున్నారు తప్ప పరిశుద్ధాత్మని నడిపింపు గాని, దేవుని సహాయము గాని లేనివై ఉన్నామనే విషయాన్ని చెప్తూ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో అంటున్నాడు. అంటే దేవుడి శక్తిని, బలాన్ని, ప్రభువునందు విశ్వాసాన్ని, అంటే ఇవేమీ కూడా వారి జీవితాలు ఎలాంటి ప్రభావమును కలిగి లేవనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చెప్తున్నాడు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే అంటున్నాడు. అంటే దేవుని యందు వాక్యానుసారంగా కాదు గాని వారు వివాదములకు, అంటే అబద్ధమునకు జనకుడైన అపవాది సంబంధులుగా వారు ప్రవర్తిస్తూ జీవిస్తున్న సందర్భాన్ని బట్టి ఏమంటున్నాడు? దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక అంటున్నాడు. అంటే ఎలాంటి సంబంధాలు ఇవి? ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, దూషించుకుంటూ ఆ సత్యాన్ని విడిచిన వారిగా దేవుని మాటలను మరిచిన వారే ఉన్నారనే విషయాన్ని పౌలు తిమోతికి చెప్తూ వాటిని లక్ష్య పెట్టవద్దని అంటున్నాడు. కాబట్టి నీవు వారి యొక్క విధానాలు, వారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నావో అస్సలు వాటి మీద మనస్సు పెట్టద్దు అంటున్నాడు. అంటే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా సత్యమునకు నీవు లోబడి ఆ సత్యమును వారికి తెలియజేయాలి అనే మాటని ఇక్కడ పౌలు మరి ప్రస్తావిస్తున్నాడు తిమోతితో. కాబట్టి ఏమంటున్నాడు? వాటికి లక్ష్య పెట్టక కొందరికి ఆజ్ఞాపించినట్టు నీకు
ఎఫెస్సులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను అంటాడు. అంటే ఒకానొక సందర్భంలో పౌలు తాను హెచ్చరించిన ఆ హెచ్చరిక మాటలు ఏవైతే ఉన్నావో మరలా ఒకేసారి తిమోతికి గుర్తు చేస్తున్నాడు. అంటే ఎఫెస్సిలో ఉన్నప్పుడు ఆనాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాడు. అంటే ఏంటి? నీవు క్రీస్తులో, క్రీస్తు నీలో, నీవు విశ్వాసములో, ప్రార్థనలో, నీవు పరిశుద్ధాత్మలో, ఆత్మ సంబంధమైన కార్యాలలో, అంటే దేవునితో, దేవుని సంబంధమైన విషయాలతోనే తప్ప మరి ఇహ సంబంధమైన మరి కల్పనా కథల వైపు, లోకం వైపు, పాపం వైపు, తమకు తోచినట్లుగా మాట్లాడే మాటల వైపు నీవు మనస్సును ఉంచొద్దు అని చెప్పి హెచ్చరిక చేస్తూ అంటున్నాడు. కాబట్టి నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను అంటున్నాడు. అంటే జాగ్రత్త కలిగి ఉండు. ఆ మనుషులను బట్టి, ఆ ప్రజలను బట్టి మరి తిమోతికి పౌలు ఈ హెచ్చరిక మాటలు తెలియజేస్తాడు. అంటే తాను ఒక కుమారుడిగా భావించి తండ్రిగా పౌలు ఈ విషయాలను తిమోతికి తెలియచేస్తూ అంటున్నాడు. అందుకంటాడు, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అంటున్నాడు. ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే అని మళ్ళీ దాని గురించి పౌలు ఇక్కడ తిమోతితో అంటున్నాడు. దేనికోసం అంట? ఉపదేశ సారమేదనగా ఏంటి, దాని యొక్క భావం ఏంటి అనే విషయాన్ని చెప్తూ పవిత్ర హృదయము నుండి అంటున్నాడు. అంటే నీవు పవిత్రంగా, పరిశుద్ధంగా, ఆత్మ సంబంధంగా, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నడుచుకుంటూ జీవిస్తూ నిన్ను నీవు కాపాడుకుంటూ అనేకులను రక్షించువాడవుగా, అనేకులను విశ్వాసులుగా చేయవలసి ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాడు. మంచి మనస్సాక్షి నుండి అంటాడు. అంటే ఎలాంటి సాక్ష్యం కావాలంట? మనస్సాక్షి. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి, ప్రభు కార్యాలను బట్టి, దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో నీవు ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నావు అనే విషయాన్ని పౌలక్కడ గుర్తు చేస్తూ నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ నుండి అంటాడు. అంటే దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచనలో నీవు పరిశుద్ధతయు, పరిపూర్ణతయు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, నీకు కలిగి ఉన్నది ఏదియో నీదని భావించక నీకు ఫలము నుండి దేవుడు అనుగ్రహించినదనే విషయాన్ని నువ్వు గుర్తెరిగి క్రీస్తు యొక్క మాట చేత, ఉపదేశము చేత అపోస్తులైన పౌలు ఆనాడు తిమోతికి విషయాలను తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అంటే హెచ్చరిక పుత్రుడిగా అంటే తండ్రి తాను గద్దించు శిక్షించు కుమారుడు ఎలాగైతే జ్ఞానం గలవాడు, బుద్ధి గలవాడు అవుతాడో, మరి తండ్రిగా భావించబడుతున్న పౌలు ఇక్కడ కుమారుడైన తిమోతికి మాటలు చెప్తున్నాడు. కారణం ఏంటంటే తాను జరిగిస్తున్న పరిచర్య, అంటే అపోస్తలత్వంలో వారు ఎట్టి రీతిగా ముందుకు వెళ్ళవలసి ఉన్నదో, ఏ విధంగా పరిచర్య చేయవలసి ఉందో ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు. దీని ఉద్దేశం ఏంటంటే నేడు విశ్వాసులైన వారు, సేవకులైన వారు, భక్తులైన వారు తాము వారిని, అంటే ప్రజలతో మాట్లాడే విషయంలో దేవుని మాటలే తప్ప భూ సంబంధమైన పైన, అందుకనే చెప్పాడు ఏమని, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని అన్నాడు. ఏదైతే సత్యం కాని దాన్ని బోధిస్తున్న విధానం ఏదైతే ఉందో అవి మరి నేడు అధికమైపోయినాయి. కాబట్టి అంత్య దినాలు, అపాయకర దినాలలో మీరు ఈ అసత్యానికే ప్రజలు మొగ్గు చూపేవారు ఉంటున్నారు. కాబట్టి ఆనాడు పౌలు తిమోతితో చెప్తున్న మాట ఏంటంటే నీవు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉండు. అది ఎలాంటి ఉద్దేశమై ఉండాలని చెప్పి మాట్లాడన్నాడు. పవిత్ర హృదయమును మంచి మనస్సాక్షి నుండి అంటాడు. అంటే నీ హృదయంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆలోచన నువ్వు కలిగి ఉంటే, నీ మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు, ఆ గద్దింపునకు నువ్వు లోబడినప్పుడు దేవుడు నీ యందు తన కార్యాన్ని జరిగించను. కాబట్టి పౌలు తిమోతితో చెప్తున్న మాట నేడు సార్వత్రిక సంఘము కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము గద్దించినప్పుడు ఆ గద్దింపునకు లోబడి దేవుని చిత్తం ఏమైనదో, దేవుని ఉద్దేశం ఏమైనదో మనం ఏది గ్రహించాలి తప్ప మన ఆలోచనలు, మన తలంపులు, మన చిత్తాన్ని జరిగించాలనే ఉద్దేశాన్ని పక్కన పెట్టి ప్రభు రాబోతున్నారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు వారి పనులను బట్టి ఆయన వారికి శిక్ష విధిస్తాడు. కాబట్టి ఆయన దృష్టికి, ఆయన ఆలోచనకు నీవు శిక్షావిధికి పాత్రుడు కాకుండా ఉండాలంటే నీవు క్రీస్తు యొక్క ప్రేమ యందు, క్రీస్తు యొక్క ఉద్దేశాల యందు పరిపూర్ణత కలిగిన వాడుగా పౌలు ఏదైతే తెలియజేస్తున్నాడో అటువంటి పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటూ
క్రీస్తు యొక్క ప్రేమలో కొనసాగుతూ ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునేవాడు ఉండాలని ఉదయకాల సమయం నా పరిశుధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా హెచ్చరిక చేయించిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, మమ్మలను మీరు ప్రేమించి మీ ప్రేమకు తగినట్లుగా జీవించుటకు ఆనాడు నీ యొక్క అపోస్తలత్వాన్ని కలిగిన పౌలు పత్రిక రాస్తూ తిమోతిని హెచ్చరిక చేస్తూ నీవు ఎట్టి రీతిగా పరిచర్య చేయాలో, ఎట్టి రీతిగా జీవించాలో, ఏ విధంగా సంభాషించాలో, ఎటువంటి వ్యక్తులు, ఎటువంటి ఆలోచన కలిగిన మనుష్యుల మధ్య నీ యొక్క పరిచర్య ఉంటుందో అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. నిజమే నాయన, మనుషులను బట్టి కాదు, లోకమును బట్టి కాదు, ప్రభువా నిన్ను బట్టి మేము జీవించుటకు మాకు నేర్పించండి. పౌలైతే బ్రతుకట క్రీస్తే అని సెలవిచ్చినట్లుగా నాయన మేము నీ వాక్యమును అనుసరించి, నీ చిత్తమును అనుసరించి నీ అందు జీవించుటకు మా అందరికీ నీ కృపను అనుగ్రహించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ వారి మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో, నీ నిత్యమహిలో జీవించడానికి కావాల్సిన కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి అవసరత లెక్కల్లో ప్రభావ వారి ప్రార్థిస్తున్న విధానాలను బట్టి పేరు పేరున దీవించి కాపాడండి. ప్రత్యేకించి నాయన ఇదైనా నేను జరగబోతున్న ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ లో రాయించిన ప్రతి కుమారుని, కుమార్తెను ప్రభావ మీ కృప చేత కాపాడమని నాయన వారి కష్టార్జితానికి ప్రతిఫలాన్ని బిడ్డలు పొందుకుంటకు, మంచి విజయాలు పొందుటకు నీ సహాయం దయచేయండి. ప్రత్యేకించి నాయన ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అంటే వారికి మారు మనసు పాపక్షమాపణ దయచేయమని, నిజరక్షకుడు దేవుడైన నిన్ను బట్టి, నీ మాటను బట్టి నేడిదిన పరిచర్యల సేవల ముందు కొనసాగుటకు అట్టి కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా నాలుగు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.